యాక్షన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2021 చేసిన శపథం నిలబెట్టుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సీఎం. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా, ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక చేయనున్న సభ్యులు. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ మెట్లకు నమస్కరించి సభలోకి చంద్రబాబు నాయుడు ప్రవేశించారు. సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని 2021లో చంద్రబాబు నాయుడు శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ నేడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. 2.5 ఏళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2021 నవంబర్ 19న ముఖ్యమంత్రిగానే మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని ఆయన శపథం చేశారు. చేసిన శపథం నిలబెట్టుకుంటూ ఇవాళ అసెంబ్లీకి వచ్చారు. నాటి శపథం నిలబెట్టుకుంటూ సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తాను. నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు, ఇదొక కౌరవ సభ. ఇలాంటి కౌరవ సభలో నేనుండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ అవమానాన్ని అందరూ అర్థం చేసుకుని నిన్ను మనసుతో ఆశీర్వదించమని కోరుతున్నాను. బాగలేదు, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరిగిన అవమానంపై అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. 2021 నవంబర్ 19వ తేదీన రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో అధికార వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల యుద్ధం సాగింది. తాను మాట్లాడుతుండగా స్పీకర్ మైక్ కట్ చేశారని చంద్రబాబు నాయుడు ఇతర ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించి బయటకు వచ్చారు. వెంటనే తన ఎమ్మెల్యేలతో చంద్రబాబు నాయుడు సమావేశమై బోరున విలపించారు. అసెంబ్లీలో అధికార పార్టీ నేతలు తన భార్యను అవమానించేలా మాట్లాడారని గదగద స్వరంతో ఆవేదన వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అంటూ జనసేనాని చట్టసభలో కరతాళ ధ్వనుల మధ్య శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన తరపున గెలిచిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి పవన్ కళ్యాణ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. సభ ప్రారంభం కాగానే గౌరవ స్పీకర్ సభ్యులందరికీ సభ సాంప్రదాయాలు వివరించి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మొదట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని స్పీకర్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు లేచి నిలబడగానే సభలో ఉన్న సభ్యులంతా గౌరవ సూచకంగా నిలబడి కరతాళ ధ్వనులతో హర్షోద్రేకాలు వ్యక్తం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధేయుడుగా ఉంటూ విధులు నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ కి ప్రోటెం స్పీకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అసెంబ్లీ కార్యదర్శి పవన్ కళ్యాణ్ తో రిజిస్టర్లో సంతకాలు స్వీకరించారు. సభలోకి అడుగు పెట్టగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరస్పరం ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ
మంత్రి కందుల దుర్గేష్ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నాదెండ్ల మనోహర్ నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నాదెండ్ల మనోహర్ నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కందుల దుర్గేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కందుల దుర్గేష్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు నేడు ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు విచ్చేసిన ద్వారకా తిరుమలకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆయన తన ఛాంబర్లో సంతకం చేసి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు శంకర్బ్రత్ బాచి, వినీత్ బ్రిజిల్లాల్, రాజకుమారి తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకు గాను ఇవాళ 172 మంది ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతర కారణాల వల్ల ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమూడి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. ఉదయం 10:30 అసెంబ్లీ తిరిగి ప్రారంభం కానుంది. ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడు ఎన్నిక లాంఛనం కానుంది. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అయ్యన్న పాత్ర నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కలిసి నన్ను స్పీకర్గా ప్రపోజ్ చేశారు. 1 గంటకి నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు గడువు ఉంది నామినేషన్కి. ఇంకెవరేస్తారు చూద్దాం. ఎవరు అయిపోతే యాక్టివ్గా నేనే అవుతాను. 83 నుంచి నేను రాజకీయాలు ఉన్న 42 సంవత్సరాలు పెట్టి ఉన్నాను. 5 సంవత్సరాలు 5 సార్లు మంత్రిగా పనిచేశాను, ఒకసారి ఎంపీగా పనిచేశాను. ఇది నాకు కొత్తగా ఆఖరు దశలో స్పీకర్ పోస్ట్ వచ్చింది, గౌరవమైన పోస్టు. ఆ గౌరవమైన పోస్టుకి ఏ భంగం కలగకుండా నేను కూడా గౌరవంగా ఉంటాను. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను ఆయన కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరోసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపనున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు నాయుడు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి చెప్పారు. గత ప్రభుత్వం పథకాలు ఇస్తున్నామనే అహంకార ధోరణి ప్రజలు తిరస్కరించి కూటమికి పట్టం కట్టడం ద్వారా అభివృద్ధితో కూడిన సంక్షేమానికి ఆమోదం తెలిపారన్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన పురంధేశ్వరి మాట్లాడుతూ అనేక మంది సీటు ఆశించి రాకపోయినప్పటికీ కూటమి గెలుపు కోసం కష్టించి పనిచేసినట్లుగా వారు అభినందించారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో బీజేపీ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉంటే సమాజమే దేవాలయం అనే నినాదం తేదాపది అని అన్నారు.
వివక్షతకు గురయ్యే వారికి నినాదంతో జనసేన నిలిచిందన్నారు. 3 పార్టీలు ఒకటే, అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందించేందుకు కూటమిగా ముందుకు రావడంతో ప్రజలు ఆశీర్వదించారన్నారు. కూటమి ప్రజా ప్రతినిధులు ఓడిన వారు నియోజకవర్గాల ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయవలసిన అవసరం ఉందని అన్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్ర బీజేపీ నేతలు మోడీ, అమిత్ షా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పార్టీని పటిష్టం చేయవలసిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. 2024 ఎన్నికలకి ప్రత్యేకత ఉన్నది అని చెప్పి మనందరం గుర్తించవలసినటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రజలు ఈ కూటమి మీద విశ్వాసంతో మనందరినీ కూడా చాలా చక్కగా ఆశీర్వదించి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమికి అందించడం జరిగింది. ఒకానొక సందర్భంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగణిస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షం లేనటువంటి రాష్ట్రంగా రాజధానిని అందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయం ఏదైతే మనది అని మనం చెప్పుకుంటున్నామో అది నిజంగా ప్రజా విజయం అని చెప్పి నేను భావిస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఒక రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క సత్తా ఏమిటో మన తెలుగు ప్రజలు చాటారు అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చేసి ఏదైతే నేను బటన్ నొక్కి ఇస్తున్నాను అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి భావన కనబరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ఇంతకు ముందు ఉన్నటువంటి పాలకులు వారు వ్యవహరించినటువంటి తీరుని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అని చెప్పి ఈ యొక్క ఫలితం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ తనకు దక్కిన అవకాశం బీజేపీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు దక్కిన గౌరవంగా చెప్పారు. ఒక కార్యకర్తగా చేరిన తనకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కిందంటే అది ఒక బీజేపీకే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. తనకు దక్కిన అవకాశంతో రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. శ్రీనివాస్ వర్మకు శక్తి సామర్థ్యాలు లేకుండానే మా జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ చెప్తా ఉన్నా మిగతా రాజకీయ పార్టీల కన్నా కూడా, అది ఏ పార్టీ కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీల కన్నా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ వర్మ అనేటువంటి విషయం చెప్పారు. ఆర్థికంగా ఎన్నాడు కూడా వెనుకాడినటువంటి పరిస్థితి లేదు. పార్టీ ఆజ్ఞాపిస్తే ఆర్థికంగా రాష్ట్ర పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లాలో చేసేటువంటి శక్తి మాకుంది అనేటువంటి విషయం తెలుసు. అయితే అలా మాట్లాడినటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో నా మిత్రులు, ఎన్నికలు వారం రోజులు ఉన్నాయనగా, శ్రీనివాస్ వర్మ నువ్వు అభ్యర్థి కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం. మేము ఊహించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చుంటే మేము పల్టీ కొట్టేవాళ్ళం అనేటువంటి మాటలు వాళ్ళు 7 శాసనసభ అభ్యర్థుల దగ్గర నుంచి నాకు వచ్చాయి. ఇవాళ నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే ఢిల్లీలో నా పార్లమెంట్లో ఉన్నటువంటి 6 శాసనసభ్యులు ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అంటే ఏ విధంగా సమన్వయం చేసుకుని ఎన్నిక చేశామనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించుకోవాలి. అనంతరం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తనతో పాటు ఆదినారాయణ రెడ్డి గెలవడంతో జగన్ను శాండ్విచ్ చేసినట్లయిందన్నారు. సర్పంచ్ పదవికి కూడా పోటీ చేయని సత్యకుమార్ బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కిందంటే ఇది ప్రతి ఒక్క కార్యకర్త గెలుపు అన్నారు. గత ప్రభుత్వ అరాచకాలతో విసిగెత్తిన ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమికి శ్రీకారం చుట్టినట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్య సహా అన్ని శాఖలను నిర్వీర్యం చేశారంటూ వాటన్నిటిని సరిదిద్దాలన్నట్టుగా వారు చెప్పారు. చెప్పిన మాట మీద నిలబడే పార్టీ, కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ, దేశ హితం కోసం అన్ని త్యాగం చేసి పరిశ్రమించే పార్టీ అని భారతీయ జనతా పార్టీకి పేరు. అటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాకు ఇవాళ ఈ అవకాశం రావడం, శాసనసభ్యులుగా గెలవడం, మంత్రులుగా కావడం మొత్తం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చలివే అని, మీరు పెట్టిన భిక్ష అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ సంస్కృతి అటువంటిది. ఒక రాష్ట్ర కార్యదర్శిగా ఉంటున్న
కార్యకర్తను తీసుకెళ్లి కేంద్రంలో మంత్రిని చేసింది. జాతీయ కార్యదర్శిగా ఉంటున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రంలో మంత్రిని చేసింది. గల్లీలో ఉంటున్న కార్యకర్తను తీసుకెళ్లి ఢిల్లీలో నాయకుని చేసింది. ఢిల్లీలో కార్యకర్తగా ఉంటున్న కార్యకర్తను తీసుకొచ్చి గల్లీలో నాయకుని చేసింది. అదే భారతీయ జనతా పార్టీ వైశిష్టత. భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్తకు ఏ రకమైన గౌరవం లభిస్తుందో, ఎప్పుడు అవకాశం లభిస్తుందో అని ఎదురు చూడాల్సిన అవసరంలా ఏదో ఒక రోజు ఖచ్చితంగా అప్నా నెంబర్ బి లగేగా. ప్రతి కార్యకర్తకి ఇవాళ ఈ సందర్భంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త ఏదో ఒక రోజు ఇక్కడ వచ్చి కూర్చుంటే మేము అక్కడ కూర్చొని సంతోషపడతాం. మా కార్యకర్త, మా కళ్ళ ముందు పెరిగిన కార్యకర్త ఇవాళ నాయకుడు అయ్యాడు రా, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, మంత్రి అయ్యాడని సంబరాలు చేసుకునే రోజు మాకు వస్తుంది. మీరు ఇక్కడ కూర్చొని మాకందరికి ధన్యవాదాలు చెప్పే రోజు కూడా ఒక రోజు ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని, ఆ విశ్వాసంతో ప్రతి కార్యకర్త ఈ రాష్ట్రంలో పనిచేయాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో టీవీలో అసెంబ్లీ సమావేశాలు చూసేవారమని ఇప్పుడు నేరుగా అసెంబ్లీలో పాల్గొనడం, ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని గుడివాడ ఎమ్మెల్యే వీరగండ్ల రాము అన్నారు. గుడివాడ గురించి కనీసం గంట సేపైన అసెంబ్లీలో మాట్లాడే అవకాశాలు రావాలని, గుడివాడ పూర్తిగా అభివృద్ధి చేసి తీరుతామని అంటున్న వీరగండ్ల రాముతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. గుడివాడ ఎమ్మెల్యేగా వెన్నిగళ్ల రాము బాధ్యతలు స్వీకరించారు. అనే నేను అని కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం కొనిదెళ్ల పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా ఇటు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి వెన్నిగళ్ల రాము ఉన్నారు. ఆయన అడిగి తెలుసు సార్, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా ఆనందంగా ఉందమ్మా. మంచి ఎలైట్ పీపుల్ ఉన్నారు. అందరూ ఎవరు చూసినా కానీ చాలా అంటే యాప్ట్గా ఉంది. ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఏ శాఖ చూసుకున్నా కానీ సరైన వాళ్ళకి ఇచ్చారు. ఈసారి అంతా అసలు మనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి, క్లియర్గా అర్థమవుతుంది. సార్, ఇటు చూసుకుంటే కొడాలి నాని నేను ఒక వ్యాఖ్య చేశారు. ఇటు ఫర్నిచర్ దొంగ, అటు చనిపోయిన కోడెల శివప్రసాద్ని నువ్వు అని కూడా సంబోధించాలి, చండాలంగా మాట్లాడే పరిస్థితి. ప్రజలు అలాంటి బుద్ధి చెప్పబోతున్నారు ఆయనకి. ఆల్రెడీ బుద్ధి చెప్పేశారు కదా, ఇంకేం చెప్తారు. చాలా దారుణంగా ఓడించి పంపించారు. ఎంతటితో సరిపోయింది. అది పిచ్చివాగుడికి ఎవరో క్షమించరు అని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళ స్థాయిలో మాట్లాడాలి. ఆ స్థాయి మర్చిపోయి మాట్లాడితే ఎట్లాగే వద్దు ఎప్పుడైనా కానీ. సార్, ఇటు మేనిఫెస్టోలో సూపర్ 6 అమలు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అది ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి కూడా ఆయన నిన్న ప్రశ్నిస్తున్న పరిస్థితి ఎలా చూస్తారు? వాడికి ఎప్పుడు అమలు చేస్తారనేది ఐడియా ఉంటే ఈ బాధలు వచ్చే కాదు కదమ్మా. ఏది ఎప్పుడు చేయాలో అంత దాకేందుకు ఒక రోడ్డు వేసిన పాపం లేదు. ఆడొచ్చి మనం క్వశ్చన్ చేస్తామండి, మనం చెప్పడం ఏంటి, దాన్ని మీరు నన్ను అడగటం ఏంటి, దాంట్లో టైం వేస్ట్ ఇదంతా వదిలేసేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు వెన్నిగళ్ల రాము ఇలా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, అదేవిధంగా అనే బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఇక్కడ వెన్నిగళ్ల రాము అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, వీడియో న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి. పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అంతకుముందు అసెంబ్లీ వెనుక గేట్ నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి జగన్ చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన సభలోకి వెళ్లలేదు. తన ప్రమాణ స్వీకార సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వెంటనే సభలో కూర్చోకుండా వెళ్లిపోయారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ వెనుక గేట్ నుంచి వైఎస్ జగన్ ప్రాంగణానికి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన జగన్ సభలోకి వెళ్లలేదు. సభ ప్రారంభమైన 5 నిమిషాల తర్వాత అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. గత ప్రభుత్వంలోని ఉప సభాపతి ఛాంబర్లోని ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి ప్రోటెం స్పీకర్కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి ఛాంబర్కు వెళ్లిపోయారు. ఈ నెల 24న ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లుగా మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు నాయుడును గత పాలకులు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ సభను కౌరవ సభగా మార్చేందుకు ప్రజలు చంద్రబాబు నాయుడుకు సరైన తీర్పు ఇచ్చారని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అనేక అవకతవకలు జరిగాయంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు మంత్రి కొల్లు రవీంద్ర. మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు? మనతో మాట్లాడటానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇటు ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు, మంత్రిగా బాధ్యతలు ఎప్పుడు స్వీకరించబోతున్నారు? చాలా సంతోషం. ఎందుకంటే ఎలా ఉంటుందని విధ్వంసం చేస్తే ఒక అరాచక ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది రాష్ట్ర 5 years ప్రజలందరూ కూడా చూశారు. ఒక చక్కటి ప్రభుత్వాన్ని అందించడానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా ఇవాళ దాదాపు ప్రజలు కూడా మా మీద విశ్వాసంతో 175కి 164 గెలిపించారు. ఇవాళ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చక్కటి పరిపాలన వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే మరి అసెంబ్లీలో చాలా అవమానపరిచే విధంగా
మరి ఎమ్మెల్యేలు కానీ దాడులు చేశారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద కుటుంబం గురించి కూడా మాట్లాడితే ఆయన మరి కంటనీరు పెట్టుకోవడం జరిగింది. ఆ రోజున బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఆయన గౌరవ సభగా మార్చి తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ సభలో అడుగు పెడతానని చెప్పి వారు చెప్పారు. ఇవాళ అదే రకంగా మరి ఆయన ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అనేది ఇది చాలా భారత రాజ్యాంగంలో ఇది ఒక శుభదినంగా చెప్పొచ్చు. 95% మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఖచ్చితంగా రేపు అసెంబ్లీని కూడా మేము రివెంజ్ పాలిటిక్స్ కాకుండా ప్రజా అవసరాల కోసం అసెంబ్లీని దేవాలయం లాంటి అసెంబ్లీలో నూతనంగా వచ్చినటువంటి కొత్తగా మళ్ళీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది గెలిచారు. ఫస్ట్ టైం 80 మంది గెలిచారు. వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలబడే విధంగా సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. సార్, ఇవాళ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకొచ్చారు, కానీ ఆయన ఎక్కువసేపు సభలో లేకుండా వెళ్ళిపోయారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? మీకు దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలి. మేము మాకు కావాల్సింది ఈ రాష్ట్రం బాగు చేసుకోవడం. సహకరిస్తే అంత సహకరించుకుంటూ పోతాం. దానికి అడ్డం పెడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. సార్, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా ఎక్సైజ్ శాఖలో చాలా అవినీతి జరిగింది. దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అందరినీ కూడా ఎక్సైజే కాదు, మైనింగే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ జరిగింది. అది ప్రజలకు తెలుసు, వాస్తవాలు కూడా తెలుసు. ఇవాళ అందరూ కూడా అధికారులు కూడా పారిపోతూ ఉన్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు కూడా ఇవాళ భయపడుతూ కూర్చున్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా బయటికి తీస్తాం. రికార్డ్స్ కూడా తగలబెడతా ఉన్నారు. అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైతే దీంట్లో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తీవ్రమైనటువంటి కఠిన చర్యలు ఉంటాయి. సార్, మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించబోతున్నారు? మండే మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఇటు మండే కూడా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి కూడా మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. గత 5 సంవత్సరాలుగా విధ్వంస పాలన జరిగింది. ప్రతి బాధ్యులపై ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తామని కూడా కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యేగా నేను అని ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విష్ణుతో లిఖిత, వి డిజిటల్ న్యూస్, అసెంబ్లీ ప్రాంగణం నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2.5 ఏళ్ల తర్వాత గౌరవ సభలో సగౌరవంగా అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2021 చేసిన శపథం నిలబెట్టుకుని అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సీఎం. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రోటెం స్పీకర్ గోరంట్ల బొచ్చయ్య చౌదరి. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక చేయనున్న సభ్యులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.